పొలాల్లో మనకు కాపు తెంపినాక ఆకులు ఇట్లా రాలిపోతాయి కదా, రాలిపోయిన ఆకులకి మన తర్వాత నీళ్లు కట్టేటప్పుడు ఇవన్నీ చూసారు ఇట్లా కింద కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇట్లా కొట్టుకుపోవడం వల్ల లాభం ఏమి ఉండదు. అదే ఈ రాలిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులైనా సరే అదే భూమిలో కింద కొట్టుకోపోకుండా ఎక్కడికక్కడ నిలిచేలా చేసి దాన్ని చేస్తే మాత్రం అది భూమికి ఎంతో కొంతవరకు అయితే బలాన్ని అందిస్తుంది, అది మొత్తం కుళ్ళిపోయినాక. కాబట్టి ఇలా చెత్త కొట్టుకోపోకుండా ఉండేదానికి ఏం చేయాలంటే నీళ్ళు అనేవి ఒక్కటేసారి మోటార్ నీళ్ళు మొత్తం ఒకటే కాలంలో వదలకుండా నార్మల్గా 2-3 తళ్ళు కట్టేంత వరకు కొంచెం కొంచెం వదిలితే ఏమవుతుందంటే నీళ్లు మెల్లగా వెళ్ళి మరి ఆ చెత్త అనేది ఎక్కడికక్కడ ఇరుక్కొని భూమిలోకి అతుక్కొని కూలిపోతూ ఉంటుంది. దానివల్ల భూమి కూడా చాలా వరకు బలాన్ని, పోషకాలు అందిస్తూ ఉంటుంది. ఏదైనా సరే ఎండిపోయిందైనా పచ్చిదైనా సరే రాలిపోయి భూమిలో కలిసిపోతే భూమికి ఎంతో కొంత లాభమే ఉంటుంది. కాబట్టి నీళ్ళు అనేవి ఇలా మెల్లగా వెళ్ళాలన్నమాట. ఇలా మెల్లగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఎక్కడ చెత్త అక్కడే ఇరుక్కుంటుంది. ఇక్కడ ఇలాంటి గడ్డి వల్ల కానీ లేకపోతే నార్మల్గా ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఎండిపోయిన గడ్డి అలాంటివి ఉంటాయి కదా, వాటిలో ఇరుక్కునైనా అది భూమికి పోషకాలకు మారడానికి అవకాశం ఉంటుంది. దీంతో మనకి ఎరువుల ఖర్చు కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ప్లస్ భూమిలో కూడా న్యాచురల్గా సేంద్రియ పద్ధతిలో కొంతవరకు బలం అందించేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇలా కొట్టుకోపోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటిదంటే మన భూమి బలం కూడడంతో పాటు మన గడ్డి ఉంటుంది చూసారా, ఇప్పుడు ఇది ఉందా, ఇది పనికిరాని గడ్డి, అంటుకున్న గడ్డి అంటారు కదా, దీని గడ్డి ముందు కొట్టడం వల్ల ఇట్లా ఎండిపోయింది. ఇలాంటి గింజలు ఏమైతే అంటే అక్కడ ఉండిపోతే అదే నీళ్లు వేగంగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఇట్లా కొట్టుకోపోతూ ఉంటుంది. చూడండి ఎట్లా వెళ్తుందో, అట్లా వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయి పైనుంచి గడ్డి అనేది ఈ సంవత్సరం కాకుండా వచ్చేసారి పంటకైనా సరే కొంతవరకు గడ్డి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా గడ్డి సంబంధించిన గింజలు కొట్టుకోపోతే ప్లస్ పనికొచ్చే గింజలు కూడా కొట్టుకోపోతాయి. దీనివల్ల లాభం ఉంది, నష్టం ఉంది. గడ్డి వచ్చిన పర్లేదు, ఎంతో కొంత సేంద్రియ పద్ధతి మనకు కొంచెం బలం అనేది భూమికి అవసరం అనుకున్నప్పుడు మాత్రం నీళ్లు మెల్లగొలితే బెటర్ అని నా ఆలోచన. ఈ ఎండిపోయిన గడ్డి ఇక్కడ కూలిపోవడం వల్ల ప్రస్తుతానికి ఉన్న పంటకే మనం చివరి దశ వరకు ఎంతో కొంత బలాన్ని చేకూరుస్తుంది, వచ్చేసారి కానీ చేకూరుస్తుంది. కానీ గడ్డి లాంటిది కూడా ఉండిపోయే అవకాశం ఉంటుంది.